చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. May Lord add blessing to the portion that has been read unto us. మన వినికిడిలో ఈ చదవబడిన వాక్య భాగము ప్రభు దీవించును గాక. These are some of the most important verses which we need to not only understand but remember. ఈ వచనాలు మనము అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు గాని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా, గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Today we may not be persecuted the way they were persecuted as Peter was writing to these scattered saints. చెదిరిపోయిన ఈ పరిశుద్ధులైన వారు ఏ విధంగా శ్రమ పెట్టబడి హింసించబడుతున్నారో అలాంటి సందర్భంలో పేతురు వారికి రాసినట్టు మనము ఈ రోజు అలాంటి హింస పొంది ఉండకపోవచ్చు. But then there are the days coming where believers will be persecuted in this manner. అయినప్పటికీ రోజులు రాబోతున్నాయి. ఎలాంటి రోజులు అంటే విశ్వాసులైన వారు ఈ విధముగా హింస పొందే, శ్రమ పొందే దినములు. Someone said like this, ఒక ఆయన ఇలాగ అన్నాడు, to return evil for good is like devil. మేలుకు కీడు చేయడము అంటే సాతాను వలె ఉంటది అంటాడు. Only devil can do evil for the good that has been done to him. దుష్టుడు మాత్రమే తనకు చేయబడిన మేలుకు కీడు చేస్తాడు. God created Satan, Lucifer, the morning star, but he rebelled against God because of his evil thoughts and evil ways. దేవుడు సాతానుని లేకపోతే లూసిఫర్ను ఆయన తయారు చేశాడు, సృష్టించాడు. కానీ మేలు చేసినప్పటికీ ఈ సాతానుడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. When we turn to Proverbs chapter 24 and verse 8, సామెతల గ్రంథము 23వ అధ్యాయపు 8వ వచనానికి మనం వస్తే, there we see the definition of a mischievous person. 23వ అధ్యాయపు 8వ వచనంలో సరిగా ప్రవర్తించని ఒక వ్యక్తి యొక్క నిర్వచనం ఏమిటో మనం ఇక్కడ చూస్తాం. The verse says, he that deviseth to do evil shall be called a mischievous person. 23లో chapter 24 verse 8. 24లో 8వ వచనం, కీడు చేయ పన్నాగములు పండువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. A mischievous person. ఇక్కడ తెలుగులో ఏమని తర్జుమా చేయబడిందంటే తంటాల మారి అని చెప్పబడింది. So if you want to understand what is the definition of mischievous person, this verse is the answer. ఇది సత్ప్రవర్తన లేని వ్యక్తి యొక్క నిర్వచనం ఏమైనా కావాలి అంటే ఇదిగో ఈ యొక్క 24వ అధ్యాయపు 8వ వచనమే దానికి జవాబు. In another translation, the mischievous person is also being translated as evil person. మరొక తర్జుమాలో కూడా ఏమని తర్జుమా చేయబడిందంటే దుష్టుడు అని తర్జుమా చేయబడింది. Now let us read this and try to understand this verse. ఈ వచనాన్ని మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. He that deviseth to do. కీడు చేయ పన్నాగము పన్నువాడు. And now this is a person who is planning, who is thinking to do something. ఈయన ఒక వ్యక్తి ఏదో ఒకటి చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. He has a desire, he has some thoughts, he has some plans. ఈయనకు ఒక ఆశ ఉంది, ఈయనకు ఒక ఆలోచన ఉంది, ఈయనకి నిశ్చయంగా ఒక ప్రణాళిక కూడా ఉంది. Now if these thoughts are leading to do some good, he will not be called mischievous person. ఈ ఆలోచనలు మంచి చేయడానికి గనక నడిపిస్తే ఆయనకు తంటాల మారి అని పిలవరు.
But then when this person is devising or planning or thinking to do some evil, then this person is called mischievous person. అయితే వ్యక్తి యొక్క ఆలోచనలు, ప్రణాళికలు, ఆశ అంతా చెడ్డ పని చేయడానికి నడిపిస్తే గనక ఈయనకి ఏమని పిలువబడుతున్నాడు? ఈయన అంటే తంటాల మారి అని పిలువబడుతున్నాడు. Now, this is a person who is thinking to do only evil. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే కేవలము చెడు చేయడానికి ఆలోచించు వ్యక్తి. He knows the outcome of his actions and his thoughts and his ways. ఈయన యొక్క ఆలోచన యొక్క, మార్గం యొక్క, తన యొక్క చేసే పనుల యొక్క ప్రతిఫలం ఏమిటో ఈయనకు తెలుసు. And therefore, what he is doing is he is doing knowingly. It is not unknowing work, but it is known to him, and he is trying to do evil knowingly. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యక్తి తెలియక కాదు గాని తెలిసి కావాలనే ఇలాంటి చెడు పనులు చేస్తున్నాడు. Now, you know what this kind of person is, this kind of person is also called in Bible. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తికి మరలా ఏమని పిలువబడింది? ఇలాంటి వ్యక్తి ఏమని there is a person who is this kind. ఇలాంటి రకానికి చెందిన ఇలాంటి రకపు వ్యక్తి మరొకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. When we turn to 1 John chapter 5, మొదటి యోహాను 5వ అధ్యాయంలోనికి మనం వస్తే in verse 19 we read that, 19వ వచనంలో, and we know that we are of God, and the whole world lieth in wickedness. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. In Telugu translation, what it is written is, the whole world is in the hand of the evil one. లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుమని తెలుగులో చెప్పబడింది. So దుష్టుని చేతిలో ఉందని. Yes, that mischievous one, that evil one is devil. ఈ తంటాల మారి లేకపోతే ఈ దుష్టుడు ఎవరు అంటే సాతాను. Anyone who behaves like the devil, anyone who devises or thinks like devil and knowingly causes evil, he is an evil one. He is the mischievous man. ఎవరైతే ఈ సాతాను లాగా, దుష్టుని లాగా కేవలము కీడు చేయడానికే పన్నాగం పన్నుతుంటారో, కీడు చేయడానికే ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తూ కీడు మాత్రమే చేస్తారో వారు దుష్టుల సంబంధి, లేకపోతే వారు ఎవరంటే తంటాల మారి అని మనం చెప్పొచ్చు. And now we know that Adam and Eve were kept in the garden which was made in the land of Eden. మనకు తెలుసు ఆదాము హవ్వలు ఏదెను ప్రదేశంలో ఆ తోటలో వారు ఉంచబడ్డారు. And God had kept them to keep the garden and take care of all that was in the garden. దేవుడు వారికి ఆ తోటలు ఎందుకు పెట్టాడంటే తోటలో ఉన్నవన్నీ జాగ్రత్త పరచడానికి, తోటను భద్రపరచడానికి దేవుడు వారిని ఉంచాడు. Where the animals or the trees, everything were under the authority and control and care of Adam and Eve. ఆ తోటలో ఉన్న జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, అంతా కూడా ఆదాము హవ్వల పర్యవేక్షణలో, పరిపాలనలో ఉన్నాయి. So whatever Adam and Eve did to whatever was in the garden or whoever was in the garden, they did only good. ఆ తోటలో ఏమున్నా ఎవరున్నా వారు చేసిందంతా కూడా మంచినే చేశారు. So we can say that they did good to the all animal kingdom, even the serpents, the serpents that were in the land. ఆదాము హవ్వలు ఆ ఏదెను తోటలో ఉన్న ప్రతి జంతువుకు, ఆ పాములకు, సర్పములకు కూడా మంచినే చేశారు. But then devil had used this serpent to deceive Eve and thereby bringing man into sin. అయినప్పటికీ సాతానుడు ఈ సర్పాన్ని ప్రయోగించి మనుషునికి పాపములో పడవేసినట్టు చేశాడు. Adam and Eve did no evil, but
devil devised and did evil to them. ఆదాము హవ్వలకు ఈ కీడు అంటే ఏమిటో తెలుసు. అయినప్పటికీ సాతానుడు వారికి కీడు చేయాలని వ్యూహము పన్ని వారిని పాపలను నెట్టాడు. They did no evil to devil, but he did evil to them. ఆదాము హవ్వలు దుష్టునికి సాతానికి ఏ కీడు చేయలేదు, కానీ సాతానుడు మాత్రము ఆదాము హవ్వలకు కీడు చేశాడు. Doing evil for good is devil-like character. చూడండి, మేలుకు కీడు చేయడం అనేది సాతాను యొక్క స్వభావం వంటిది. When the person again, someone who said this, he also continued to said, when evil is done for evil, it is beast-like. అదే వ్యక్తి మరలా ఏం చెప్పాడంటే, కీడుకు ప్రతి కీడు చేయడం అనేది మృగ స్వభావము అన్నాడు. Doing evil for evil is a beast-like character. కీడుకు ప్రతి కీడు చేయడం అనేది మృగానికి ఉన్న స్వభావం లాంటిది అన్నాడు. When a ferocious lion or a tiger hunts a buffalo, then as it is killing the buffalo, the other buffaloes they try to surround the lion and they try to kill him also or drive him away. క్రూరమైన జంతువులైన సింహము గాని లేకపోతే పులి గాని ఏదైనా దున్నను వారు దాడి చేసి తినాలనుకున్నప్పుడు మిగతా దున్నలంతా కూడా కలిసి చుట్టూ చేరి అయితే ఈ క్రూరమైన జంతువును బెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి, లేకపోతే అక్కడ నుంచి సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. So that is a beast-like character. To defend itself from the evil that is happening, they do the evil. That is the beast-like character. ఇది వారికి వచ్చిన ఈ అపాయంలో నుండి తప్పించుకోవడానికి ఎదుర్కోవడము అనేది వారు కూడా కీడు చేసేనే ఎదుర్కోవాలి. అది మృగానికి ఉన్న స్వభావం లాంటిది. But when good is done for good, that is man-like character. అయితే మేలుకు మేలు చేయడం అనేది మనుష్య స్వభావం లాంటిది. Doing evil for good is devil-like character. Doing evil for evil is beast-like character. Doing good for good is man-like character. మేలుకు కీడు చేయడం అనేది సాతాను స్వభావం లాంటిది. తర్వాత కీడుకు కీడు చేయడం అనేది మృగపు స్వభావం వంటిది. మేలుకు మేలు చేయడం అనేది మనుష్య స్వభావం వంటిది. But doing good for evil is God-like character. అయితే కీడుకు మేలు చేయడం అనేది నిశ్చయంగా దైవిక స్వభావం. అది How God has dealt with man? మనుషునితో దేవుడు ఎలా వ్యవహరించాడు? Man affected by sin had dealt harshly with God, and he had dealt with God in evil way. పాపము చేత నింపబడిన వ్యక్తి దేవునితో చాలా క్రూరముగానే బాధాకరముగానే దేవునితో వ్యవహరించాడు. His ways were evil in the presence of God. దేవుని దృష్టిలో నిత్యము కీడును మాత్రమే చేస్తుండినాడు. But in return, what did God do? దానికి ప్రతిఫలంగా తిరిగి దేవుడు ఏం చేశాడు? God, out of his love, compassion, and care, he gave away his only begotten son, that you and I may be saved. దేవుడు తన యొక్క ప్రేమ కనికరం ద్వారా ఏం చేశాడంటే నేను రక్షింపబడడానికి తన కుమారునే ఇచ్చేశాడు. His love, his compassion, his care was displayed in fullness in Christ. When we were yet sinners, Christ died for us. దేవుడు తన యొక్క ప్రేమ కనికరం జాగ్రత్త పోషణ అంతటి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో చూపించాడు. ఎందుకు అంటే మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Doing good for evil is God-like character. కీడుకు మేలు చేయడం అనేది దైవ స్వభావము. And we believers are expected to have this character. విశ్వాసులమైన మనము ఇలాంటి స్వభావం మాత్రమే కలిగి ఉండాలి అని దేవుడు మనకు ఆశిస్తున్నాడు. We are not supposed to bring out evil for evil or good for good.
మనము కీడుకు ప్రతి కీడైనను మేలుకు ప్రతి కీడైనను చేయడానికి కాదు. Good for good is good, మేలుకు మేలు చేయడం మంచిదే. but then God is expecting us to do good for evil when it is done against us. అయినను మనకు కీడు జరిగినప్పుడు మనం తిరిగి మేలు మాత్రమే చేయాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. Because we are called Christians, we are called by his name. ఎందుకంటే మనము క్రైస్తవులమని పిలువబడుతున్నాము, మనము ఆయన పేరున పిలువబడుతున్నాము. Again, I will say, in Antioch, they were first called Christians because when people saw them, they saw Christ in them. నేను మరలా చెప్తాను, అంతియోకయలో వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎందుకంటే జనులు వారిలో క్రీస్తును చూడగలిగారు కాబట్టి క్రైస్తవులను పిలిచారు. When people look at you and me, do they see Christ in us? ప్రజలు నిన్ను నన్ను చూసినప్పుడు మనలో క్రీస్తును చూడగలుగుతున్నారా? Do they see God-like character in us? మనలో దైవిక స్వభావమును వారు చూడగలుగుతున్నారా? Do they see good when we suffer evil in our life? మన జీవితాల్లో కీడుని మాత్రమే మనం అనుభవిస్తున్నప్పుడు మనలో మంచి స్వభావం వారు చూడగలుగుతున్నారా? Are we not exhorted to follow the footsteps of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనము నడవాలి అని ప్రోత్సహించబడలేదా? A man is blessed when he steps back from doing evil. ఒక వ్యక్తి ఎప్పుడు ధన్యుడు అవుతాడు అంటే కీడు చేయకుండా తన అడుగులు వెనక్కి తీసుకున్నప్పుడు. And that is what we read in 1 Peter chapter 3 verse 9. అదే మనము 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో చదివాము. Not rendering evil for evil or railing for railing, but contrariwise blessing, knowing that ye are thereunto called, and that ye should inherit a blessing. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. When evil is done to you, pray for their blessing and for their salvation. నీకు కీడు చేసినప్పుడు నిశ్చయముగా వారి యొక్క రక్షణార్థము ఆశీర్వాదము ప్రార్థన చేయాలి. Know that you are going to inherit blessing. ఏం తెలుసుకునేలా చేయాలి అంటే ఆశీర్వాదమునకు నువ్వు వారసుడవబోతున్నావు అన్న సంగతి తెలుసుకుని ఈ విధంగా చేయాలి. Which means that when you stop yourself from doing evil and when you do good for evil, God blesses you. దీని అర్థం ఏమిటంటే నీవు కీడు చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. This is one of the important lessons that Abigail taught David. ఇది అబిగయలు దావీదుకు నేర్పించిన ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశం. Abigail knew the consequences when evil is paid back by evil. అబిగయలకు తెలుసు నిశ్చయంగా ఈ కీడుకు ప్రతి కీడు ఎంత దుర్పరిస్థితిలో ఉంటుంది అన్నది. Let us look at 1 Samuel chapter 25. మొదటి సాముయేలు గ్రంథము 25వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. In 1 Samuel chapter 25 in verse 3, we are introduced to this husband-wife pair, that is Nabal and Abigail. ఈ మొదటి సాముయేలు 25వ అధ్యాయం 3వ వచనంకి వచ్చినప్పటికీ నాబాలు అబిగాయిలు అన్న ఈ భార్యాభర్తల పేర్లు మనకు సుపరిచితమే. This is a woman of a good understanding and beautiful countenance. ఈ అబిగాయిలు ఈ స్త్రీ సుబుద్ధి గలది, రూపవతి అయి ఉండెను. But look at how Nabal is introduced here. అయితే నాబాలు ఏ విధంగా పరిచయం చేయబడ్డాడో చూడండి. But the man was churlish and evil in his doing. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. That is, this man is a mischievous man. దీని అర్థం ఏమిటంటే ఈ వ్యక్తి నిశ్చయంగా సత్ప్రవర్తన లేనివాడు. In Proverbs chapter 24 verse 8, we had seen that the one who deviseth evil is the mischievous person. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో చూసాం కదా, ఎవరైతే ఈ విధంగా వ్యూహాలు
చెడుకు దుర్మార్గతకు వ్యూహం పన్నుతాడో వాడు తంటాల మారి అని మనం చదివాం. Now we know this story, whole story, so I'm not going into the events that has happened there. ఈ యొక్క కథ మనందరికీ తెలుసు కనుక అక్కడ ఏమేం జరిగిందో దాని గురించి నేను పూర్తి వివరణలోనికి వెళ్ళడం లేదు. I will straight away come to the climax. నేను తిన్నగా అసలు విషయానికి వస్తాను. Abigail is in front of David and she is speaking to David. అబిగయలు దావీదు ముందుంటూ దావీదుతో మాట్లాడుతుంది. And after she had spoken to David, we see that David had returned back without causing any harm to Nabal. అబిగయలు దావీదుతో మాట్లాడిన తర్వాత దావీదు నాబాలుకు ఎలాంటి హాని చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. Even after knowing the evil and foolish behavior of Nabal, David did not punish that man. నాబాలు యొక్క మోటుతనము, నాబాలు యొక్క దుర్మార్గపు చర్య లేకపోతే కీడు దావీదుకు తెలిసి కూడా దావీదు ఆ కీడునకు ప్రతికీడు చేయలేదు. And why do you think that he had forgiven Nabal, or he had not harmed Nabal? నాబాలుకు హాని చేయకుండా నాబాలుకు ఎందుకు క్షమించి ఉంటాడు? And let us look at verse 26 first. 26వ వచనాన్ని మొదటగా చూద్దాం. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. There are two things that we can understand in this statement. ఇక్కడ చెప్పబడిన ఈ మాటలో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. Number one, she says that it is God who has kept you from harming Nabal. మొదటిది, దేవుడే నిన్ను నాబాలుకు హాని చేయకుండా ఆపాడు అంటుంది. So she is bringing the divine intervention between herself and David as she is speaking to David. దావీదుతో తను మాట్లాడుతూ దేవుని మధ్యలోనికి తీసుకుని వస్తుంది. And second thing, we also see that she says, they that seek evil to my Lord be as Nabal. నా ఏలిన వాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. Which means that she knows what Nabal had done. She knows what should be the fruit of what should be done to Nabal for what he has done to David. దీని అర్థం ఏమిటంటే దావీదుకు నాబాలు ఏం చేశాడు అన్న సంగతి అబిగయలుకు తెలుసు. నాబాలు చేసిన ఈ చెడుకు, ఈ కీడుకు నాబాలు ప్రతిఫలం వహించాలి అన్నది కూడా ఆమెకు తెలుసు. Still, at the end we see David had left the place and had not harmed Nabal. అయినప్పటికీ దావీదు నాబాలుకు హాని చేయకుండా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. One reason, God had intervened. ఒక కారణం ఏమిటంటే దేవుడు కలుగజేసుకున్నాడు. Second reason I will bring up now. I want you to read carefully the verse 30 and 31. 30-31 వచనము జాగ్రత్తగా మీరు చదవాలని నేను కోరుతున్నాను. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. There is one very important lesson that we are going to learn here. ఇక్కడ మనం నేర్చుకోబోతున్న చాలా ప్రాముఖ్యమైన పాఠ్యాంశం ఒకటి ఉంది. What Abigail is saying to David is, God had planned good for you. అబిగయలు దావీదుతో ఏం చెప్ప ప్రయత్నిస్తుంది అంటే,
దేవుడు నీ విషయమై మేలును మాత్రమే ఆలోచించున్నాడు. And he will bring out good for you. ఆయన నీ కొరకు మేలు మాత్రమే చేస్తాడు. ఎందుకని ఆయన మేలు ప్రణాళిక చేస్తున్నాడు కనుక. You will be sitting at the throne and you will be the king of Israel. నీవు ఇశ్రాయేలులకు రాజుగా ఉంటావు. నీవు మాత్రమే ఆ గొప్ప సింహాసనమందు ఆసీనుడిగా ఉంటావు అన్నది. He has already appointed you, but then the time is coming when you will sit upon the throne and you will rule Israel. దేవుడు నిన్ను రాజుగా నియమించేస్తున్నాడు. అయితే సమయం వస్తది, నీవు ఇశ్రాయేలీయుల సింహాసనంపై కూర్చుంటూ ఇశ్రాయేలులను పరిపాలిస్తావు. And those will be the days of peace when you will be sitting upon the throne. నీవు సింహాసనమందు ఆసీనుడిగా ఉన్నప్పుడు ఆ రోజులు ఎలా ఉంటదంటే సమాధానంతో ఉంటది. And in those days when you will be sitting upon the throne and thinking about the days of your past peacefully, నీవు సింహాసనమందు ఆసీనుడిగా ఉంటూ నీ గత జీవితంలో ఏం జరిగిందో అన్నది ఆ సమాధానంతో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, then let not this day trouble you because you have killed Nabal. అయితే అలాంటి సందర్భంలో ఈ విషయము నిన్ను ఏ విధంగా బాధించకూడదు. ఎందుకంటే నిష్కారణంగా నీవు నాబాలను చంపేశావు అన్న విషయం నిన్ను బాధించకూడదు అంటుంది. Let those days of peace which come in future in your life, let them be peaceful. నీ జీవితంలో సమాధానముతో శాంతితో ఉండే దినములు రాబోతుంది. ఆ దినములు సమాధానము శాంతిగానే ఉండనివ్వు. She's saying, I know my husband has dealt foolishly and evil way in evil way with you. నాకు తెలుసు నా భర్త నీతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో నాకు తెలుసు. I know the kind of judgment that should come upon him. ఈ నాబాలుకు ఎలాంటి తీర్పు రావాలో నాకు తెలుసు. I know that judgment will come also. నాకు తెలుసు నాబాలు మీదకు ఆ తీర్పు వస్తాదని కూడా. But let you not become the vessel of judgment for Nabal. అయితే నాబాలుకు నీవు ఆ తీర్పుగా ఉండే పాత్రగా ఉండొద్దు. So that in the days of peace, when you have peace and comfort in those days, this day may not trouble you. అందుకే నీ దినములలో సమాధానము, ఆదరణ, సంతోషము కలిగి ఉంటున్న ఆ దినాల్లో ఈ విషయము నిన్ను బాధించకూడదు. Dear ones, I want to bring out this truth to you. ప్రియులారా, ఈ సత్యం నేను మీ వద్దకు తీసుకురావాలనుకుంటున్నాను. When evil is repaid by evil by a believer, then he will not or he cannot sleep in peace. ఒక విశ్వాసి చేత కీడుకు ప్రతికీడు గనుక చేయబడితే ఆ విశ్వాసి ఏమాత్రము సమాధానముగా నిద్రపోడు. Because evil is not the character of Christ. ఎందుకంటే కీడు చేయుట అనేది క్రీస్తు యొక్క గుణము కానే కాదు. And therefore it cannot be the character of you and me, we believers. కనుకనే విశ్వాసులమైన నీ యొక్క నా యొక్క స్వభావము కీడుకు ప్రతికీడు చేయుట అనేది కానే కూడదు. Doing good for evil is Christ-like character. Doing good for evil should be your and mine, we believers' character. కీడుకు మేలు చేయుట అనేది క్రీస్తు యొక్క స్వభావము, గుణము. కనుక విశ్వాసులమైన నీ యొక్క నా యొక్క స్వభావము కూడా కీడుకు మేలు చేయుటయే అయి ఉండాలి. Now, as we continue to read from 1 Peter chapter 3, let us read from verse 10 to 12. ఇప్పుడు మరలా మనం ఒక ముఖ్య భాగంలోకి వద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 9 నుండి చదివాం కదా. ఇప్పుడు 10 నుండి 11 వచనాలు కూడా చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. May Lord add blessing to the portion that has been read to our hearing. మన యొక్క వినికిడిలో చదవబడిన ఈ వాక్య భాగానికి దేవుడు తన దీవెనను జత చేయును గాక. And now these are the 3 verses which have been directly quoted from 34th Psalm
verses 12 to first part of verse 16. 34వ కీర్తనలో నుండి 12వ వచనపు భాగములో నుండి ఈ యొక్క వచనాలు ఇక్కడ మనకు కోట్ చేయబడిన విషయం తెలుస్తుంది. From verse 12 to first part of verse 16. 12వ వచనం నుండి 16వ వచనపు మొదటి భాగం వరకు కూడా. Now in verse 10 here we read that, for he that will love life. 10వ వచనంలో మనం మొదటి భాగంలో చూస్తున్నాం కదా, జీవమును ప్రేమించువాడు. Now it means to say, as we continue to read, for he that will love life and see good days, it means that the one who love life will enjoy life. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే అర్థం ఏమిటంటే, జీవమును ప్రేమించి అంటే మంచిగా జీవించాలనుకుంటున్నవాడు జీవమును ప్రేమిస్తాడు. Loving life has two meanings. జీవమును ప్రేమించుట అనే విషయము రెండు భావాలు కలిగి ఉంది. And it is very important that we should understand these two meanings. ఈ రెండు భావాలు అర్థం చేసుకోవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. Now, if you turn with me to John chapter 12 and verse 25. యోహాను సువార్త 12వ అధ్యాయపు 25వ వచనానికి కనుక వస్తే, there we read, he that loveth his life shall lose it. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. Now look here, there is one answer or there is one understanding. If you love your life, you will lose it. ఇందులో ఒక భావము ఏ విధంగా ఉందంటే, నీ యొక్క ప్రాణమును కనుక ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావని. Why the verse is like this? Why Lord is telling this? ప్రభు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఈ వచనం ఎందుకు ఇలా రాయబడింది? Why he is saying that loving life is condemnable part? ఎందుకు జీవమును ప్రేమిస్తే ఈ విధంగా దేవుడు ఇష్టపడని లేకపోతే నచ్చని విషయం అని ఎందుకు చెప్తున్నాడు? Because here it means that you are loving yourself. ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నిన్ను నీవుగా ప్రేమించుకుంటున్నావు. It doesn't mean it means that you love your life and you are not considering the purpose, the true purpose of your life. నీ యొక్క జీవితంలో ఆ యథార్థమైన నిజమైన ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకోకుండా నీకు నీవే ప్రేమించుకుంటున్నావు అని దీని భావం. Yeah, you are self-centered, you are self-loving, and you are important to yourself. నువ్వు కేవలము నీ యొక్క స్వయాన్నే ప్రేమించుకుంటున్నావు, నీకు నువ్వుగానే ప్రేమించుకుంటున్నావు, నీకు నీవే ప్రాముఖ్యము అనుకుంటున్నావు. కానీ అసలైన విషయానికి నీవేమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. Probably you may be praying Lord's Prayer morning, afternoon, and evening, or 5 times or 10 times. బహుశా ప్రభు ప్రార్థన అనేది రోజుకి 10 సార్లు నువ్వు చేస్తుండొచ్చు, ఉదయం నుండి రాత్రి వరకు. Many of the Christendom people, they do that, right? క్రైస్తవ్యంలో ఉన్న చాలా మంది ఇది చేస్తారు కదా. Our Father which art in heaven, hallowed be thy name. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. There they also say that let thy will be done on earth as it is in heaven. తర్వాత అంటారు పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. But are they allowing God's purpose to be done upon earth? అయితే వారు నిజంగా ఆ భూమి మీద దేవుని చిత్తం జరగడానికి ఏమైనా సహకరిస్తున్నారా, అనుమతిస్తున్నారా? Because they love their own life, they are not allowing God's purposes to be accomplished upon the earth. ఎందుకంటే వారి మట్టుకు వారే తమకు తామే ప్రేమించుకుంటున్నారు కనుక పరలోకమందు జరుగుతున్న దేవుని చిత్తము భూమి మీద జరగడానికి వారు ఏమాత్రం సహకరించి అనుమతించట్లేదు. Though they utter the prayer from their mouth saying thy will be done upon earth as it is in heaven, వారి నోట నుండి అయితే పరలోకమందు నీ యొక్క చిత్తం జరిగినట్టు భూమి మీదన కూడా జరుగును గాక అని చెప్పొచ్చు. but they themselves are resisting the fulfillment of the will of God upon the earth. అయితే వారికి వారే భూమి మీద దేవుని యొక్క చిత్తం జరగకుండా ఎదిరిస్తున్నారు. But then Peter, when he says he that will love life, it has another meaning.
అయితే ఇక్కడ పేతురు జీవమును ప్రేమించువాడు అన్నప్పటికీ ఇక్కడ దీని యొక్క భావం వేరుగా ఉంది. Remember, Lord said, "He that loveth his life." ప్రభు ఏమన్నాడు? తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకున్నాడు అన్నాడు. But what is Peter telling us here? He's saying, he that will love life. అయితే ఇక్కడ పేతురు ఏమన్నాడు? జీవమును ప్రేమించువాడు. He's not talking about the one who will love his own life. ఇక్కడ పేతురు తన మట్టుకు తాను ప్రేమించుకుంటున్న తన ప్రాణమునే తన జీవమునే ప్రేమించుకుంటున్న వ్యక్తి గురించి చెప్పట్లేదు. Here Peter is talking about loving life. ఇక్కడ పేతురు దేని గురించి చెప్తున్నాడంటే జీవమును ప్రేమించు వ్యక్తి గురించి చెప్తున్నాడు. Who is life? ఇంతకు జీవం అంటే ఎవరు? Colossians chapter 3 verse 4 says, "It is Christ in who is your life." కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం కదా, మీ యందున్న క్రీస్తు జీవమై ఉన్నాడు. Yeah, will you please read that verse, brother? Yes. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షపరచబడుదురు. When Christ, who is our life, మనకు జీవమై ఉన్న క్రీస్తు, it is in Christ that there is life. It is Christ who is life. క్రీస్తునందే జీవం ఉంది, క్రీస్తే జీవమై ఉన్నాడు. And therefore, loving life means not self-centered, but Christ-centered. అయితే ఇక్కడ జీవమును ప్రేమించుట అంటే స్వయం కేంద్రీకృతము కాదు, కానీ క్రీస్తు కేంద్రీకృతమై ఉండుట. Loving life means allowing the purpose of God to accomplish in our life. జీవమును ప్రేమించుట అంటే మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏమైందో అది సాధ్యపడడానికి సాధించడానికి దేవునికి అవకాశం ఇవ్వట. Loving life means how God has instructed us living that way. జీవమును ప్రేమించుట అంటే దేవుడు మనకు ఏ విధంగా జీవించాలని చెప్పాడో ఆ విధంగా జీవించుట. And therefore, the one who will love life, they will see the good days. కనుకనే జీవమును ప్రేమించువారు మంచి దినములు చూస్తారు. And that is a blessing from God. దేవుని నుండి అది దీవెనగా ఉంది. And we continue to read how to control our tongue and how to control our speech. తర్వాత ఇంకా కొనసాగింపుగా మనం చదువుతాం కదా, మన నాలుకను ఏ విధంగా నియంత్రించుకోవాలో, మన యొక్క మాటలు ఏ విధంగా నియంత్రించుకోవాలో. Let us come to verse 11. 11వ వచనంకి వద్దాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. Now, here we are instructed to seek peace and ensue it. ఇక్కడ సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను అని చెప్పబడింది. When evil is done to you, do good and seek peace and pursue it. నీకు కీడు చేయబడినప్పుడు మేలు చేయు, సమాధానమును వెదకు, దానిని వెంటాడు. Now there is one, let me give you an example. Let us say that there is a slope on which water is flowing. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక స్లోప్ ఉందనుకున్నా, అంటే కొంచెం వాటర్ there will be a nala before our house, kalava. Yes. మన ఇంటి ముందు కాలువ ఉంటుంది కదండి, కాలువ ఉంటుంది. So when water is poured in it, water will be flowing slowly in that kalava. నీరు గనక అందులోనికి వస్తే ఆ కాలువ గుండా నీరు మెల్లగా వెళ్తా ఉంటది. But then if you put a stick in between where the water is flowing, నీరు వెళుతున్న ఆ కాలువ మధ్యలో ఒక కర్ర గనక పెట్టామనుకోండి, what will happen at the place where you have put the stick? నీవు కర్ర పెట్టిన ఆ స్థలం అందు ఏమవుతుంది? The water will get troubled or it will get disturbed. నీరు ఏమవుతుందంటే ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది వెళ్ళడానికి మార్గం. Right? The shape of its flow will change. There will be turbulence. There will be disturbance.
వెంటనే ఆ పారే నీరి యొక్క ఆకృతి అనేది వెంటనే మారిపోతుంది. ఏదో ఒక ఆకృతిలోనికి వచ్చేస్తుంది, అది వేరువేరుగా మారుతుంది. Now listen to this, my dear brother and sister, carefully. ప్రియ సహోదరులారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. Let us consider that my son has done some wrong. ఉదాహరణకి నా కొడుకు ఏదో తప్పు చేశాడు అనుకోండి. And now it is a time that I should be using my hand or stick to punish him. ఇప్పుడు ఉదాహరణకి క్రమశిక్షణ సరిగా అయితే కర్రగానో లేకపోతే నా చెయ్యిని గానో ఉపయోగించాల్సిన సమయం వచ్చింది అనుకోండి. So when I hit him with a stick, నేను ఆయనకి బెత్తంతో దండిస్తే, I have asked him to put his hand like this and asked him, and I'm going to hit his hand with the stick. నేను చెయ్యి చాపమని చెప్పి ఆ చాచిన చెయ్యి మీద బెత్తంతో దండించాను అనుకోండి. I want you to remember your days in school when teacher wanted to hit your hand by this wooden scale. ఇప్పటికీ కూడా మీ యొక్క పాత దినాలు స్కూల్లో మనమందరం కూడా టీచర్ గారి యొక్క ఈ కర్ర స్కేల్ తో దెబ్బలు తిన్న ఆ రోజులు జ్ఞాపకం చేసుకోమన్నాను. So when the scale is coming down, what is your reaction? టీచరు స్కేల్ పైకెత్తి మన చెయ్యి దగ్గరకు వస్తుండగానే దెబ్బ మనకు తగలడానికి మునిపే మన స్పందన ఎలా ఉంటది? We remove our hand. వెంటనే మన చెయ్యిని అక్కడి నుంచి తీసేస్తాం. So many a times it just touches our hand, or the teacher misses the beating. చాలా సార్లు ఏమవుతుందంటే అంచుకే కొద్దిగా తగులుద్ది ఆ స్కేలు. మరికొన్ని సార్లు అయితే టీచర్ గారు ఆ స్కేలు మన మీదకి రానివ్వకుండానే కంప్లీట్ గా మనం చెయ్యి తీసేస్తాం. What will happen to the attitude of the teacher? అప్పుడు వెంటనే ఆ ఉపాధ్యాయుని యొక్క వైఖరి ఏమవుతుంది? She will get more angry. వెంటనే ఆ ఉపాధ్యాయుడు గాని ఆ ఉపాధ్యాయురాలు గాని మరింత కోపం తెచ్చుకుంటారు. Now consider two people were getting beating like this. ఉదాహరణకి ఇద్దరు కూడా ఇలాంటి దెబ్బలే తింటున్నారు అనుకోండి. One had kept his hand like this and had the beating. ఒక చెయ్యి అలానే ఉంచి టీచర్ గారు ఎన్ని దెబ్బలు కొడుతున్నా దెబ్బలు తిన్నదనుకోండి ఒక చెయ్యి. So if teacher wanted to hit him 5 times, because he had kept his hand like this, she may reduce it to 2 or 3. ఒకవేళ నిజానికి టీచర్ గారు 5 సార్లు స్కేల్ తో కొట్టాలని నిర్ణయించుకున్నా గానీ ఆ చెయ్యి అబ్బాయి తీయలేదు కాబట్టి ఇంకా 5 ఎందుకు కొడతానులే, ఒక 2 తగ్గించి 3 కొడతానులే అనుకోవచ్చు. But because the another one has removed the hand where she had thought of beating 5 times, she will definitely beat 7 to 10 times. ఎవరైతే ఈ చెయ్యిని తొలగించేశాడో వెంటనే ఆ వ్యక్తికి 5 దెబ్బలు కొట్టాలనుకున్న టీచరు ఖచ్చితంగా ఇంకొక 7 నుండి 10 దెబ్బలు కొట్టడానికి నిర్ణయించుకుంటారు. If any of you are a teacher and you have gone through this experience, I know behind the camera you will be laughing at this example. మీలో ఎవరైనా కనుక టీచర్లు అయి ఉండి ఇలాంటి అనుభవం గుండా వెళ్ళుంటే ఖచ్చితంగా కెమెరా మీరు ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఈ మాటలు వింటున్న మీరు నవ్వుతా ఉంటారు, నాకు తెలుసు. Because I myself had worked as a teacher and a professor and a principal. ఎందుకంటే నేనే ఒక టీచర్ గా, ప్రొఫెసర్ గా, ప్రిన్సిపల్ గా పనిచేశాను కాబట్టి అనుభవం నాకు ఉంది. This is very common experience for us. ఇది మనకు సర్వసాధారణమైన అనుభవం. Same is the case with persecution. హింసతో కూడా ఇదే విషయము దగ్గరగా సంబంధం ఉంది. When you are persecuted and you allow the things into the hands of the Lord, the persecutor gets calm and he has no reply, or he has no reaction what to do. నిన్ను హింసించు వానికి, నీవు హింసించబడుతున్నప్పుడు హింసించు వాని విషయమై నువ్వు దేవునికి అప్పగించి నిశ్శబ్దమైపోతే నిన్ను హింసించువాడు ఏం చేయాలో తెలియక తాను కూడా నిశ్శబ్దమైపోతాడు. But when you rebel against the persecution, or when you start opposing the persecution, he gets more angry and you will be more persecuted. అయితే హింసించు వానికి ఎదిరిస్తే, హింసించు వానికి విరోధంగా ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా
హింసించువాడు మరింతగా కోపోద్రేకుడై హింస రెట్టింపు అవుతుంది. When you are getting persecuted, seek peace and pursue peace and calmly leave it into the Lord's hand and suffer. The anger of the persecutor will be calmed down. నువ్వు హింసించబడుతున్నప్పుడు సమాధానము కోరుకొని నిశ్శబ్దంగా ఉంటూ ప్రభు చేతికి అప్పగించినప్పుడు నిన్ను హింసించువాడు తాను కూడా సమాధాన పడతాడు. తన యొక్క కోపం మాత్రమే తగ్గిపోతుంది, కోపం పూర్తిగా తగ్గిపోతుంది. I believe the early Christians in the book of Acts, they knew this truth. నాకు నమ్మకం ఉంది అప్పటి క్రైస్తవులు అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ సత్యాన్ని వారు నమ్మారు, ఈ సత్యం వారికి తెలిసింది. And therefore in Acts chapter 5, when the disciples were persecuted, they found it their privilege to be persecuted for the name of the Lord. అందుకే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసులైన వారు, శిష్యులైన వారు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడ్డారు. In verse 41, we see that they went out rejoicing and that they were counted worthy to suffer shame for his name. 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. I believe that we all know the story behind that famous song, I have decided to follow Jesus. I have decided to follow Jesus అన్న చాలా సుపరిచితమైన ఈ యొక్క కీర్తన లేకపోతే పాట యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మీ అందరికి తెలుసని నమ్ముతాను. It has been translated in almost all languages available in which believers read scriptures. నిజానికి అన్ని భాషల్లో ఏ భాషల్లో అయితే బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడిందో విశ్వాసులు ఉన్నారో చదవగలుగుతారో అన్ని భాషల్లోనికి ఈ పాట అనేది తర్జుమా చేయబడింది. Because a man allowed persecution on himself and upon his family, we see the whole tribe in Assam was converted into Christianity. ఎందుకు అంటే ఏ వ్యక్తి అయితే తన మీద తన కుటుంబం మీద ఈ హింసను శ్రమను తాను అనుమతించాడో ఆయనను బట్టి అస్సాంలో ఉన్న ఆ జాతి తెగ ప్రజలందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారు. He died for Christ and Christ lived in the whole tribe. క్రీస్తు జీవితం అనేది క్రైస్తవ జీవితమే ఆ తెగ ఆ జాతి ప్రజలందరిలో కూడా ఉంది. He died for Christ and Christ started living in the tribe. ఆ వ్యక్తి ప్రభు క్రీస్తు కొరకు మరణించాడు. అయితే క్రీస్తు ఆ జాతి ప్రజలందరి జీవితంలో జీవించడం ప్రారంభించాడు. Let us come to the final passage. మనము చివరి భాగానికి వద్దాం. That is how to witness in assembly. ఇప్పుడు ఆ సంఘములో ఏ విధంగా సాక్షులుగా ఉండుట అన్నది చూస్తాం. This we can study in chapter 5. ఇది మనము 5వ అధ్యాయంలో కూడా చదవచ్చు. We will be taking this passage in our concluding last that is 7th aspect of our study. మన యొక్క అధ్యయనపు చివరి భాగములో 7వ భాగములో చివరిగా దీన్ని మనము చూడబోతున్నాం ఈ యొక్క భాగాన్ని. But we are going to study 2 verses for our quick understanding how to witness in assembly. సంఘములో ఏ విధంగా సాక్షులుగా ఉండాలి అన్నదానికి తొందరగా 2 విషయాలు మనము అర్థం చేసుకోవడానికి 2 వచనాలు చదువుతాం. Chapter 5 from verse 1 to verse 5. Verse 4. 5వ అధ్యాయపు 1 నుంచి 4 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. And also the first portion, I will read from English. I want you, brother, to only read that portion. Verse 5, likewise, ye younger, submit yourself unto the elder. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. That is enough. And rest of all, we will be studying in detail in our concluding session, that is 7th session. 7వ భాగములో మన యొక్క ముగింపు భాగములో మిగతా భాగములంతా కూడా మనము వివరంగా అధ్యయనం చేస్తాం. Now, the portion that we have read about the believers, how they should be witnessing in the assembly. ఇప్పుడు మనం చదివిన భాగము దేనికి సంబంధించిందంటే విశ్వాసులైన వారు సంఘములో ఏ విధంగా సాక్షులుగా ఉండాలో అన్న దాని విషయమే చదివాం. First, very important, we see that every believer should submit himself or herself to the elder in the assembly. మొదటిగా మనం చూసాం కదా, ప్రతి ఒక్క విశ్వాసి ఆమె గాని అతను గాని తనకు తాను వారికి వారు పెద్దలకు లోబడి ఉండాలి. This is general for all believers, be elder, be evangelist, be a common believer. Everyone must submit to the elders. ఇది సంఘ పెద్ద కావచ్చు, సువార్థికుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, సాధారణ విశ్వాసి కావచ్చు, చిన్నల పెద్దలు ఎవరైనా గాని సాధారణంగా అందరికీ వర్తించేది ఏమిటంటే అందరూ కూడా పెద్దలకు లోబడి ఉండాలి. There is always a conflict between the elders and the evangelist. Evangelist will say, I am at a higher position. Elders will say, I am at the higher position. ఇప్పుడు ఈ సంఘ పెద్దలకు సువార్థికులకు మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. వారు ఏమంటారంటే, నేను ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తిని, సంఘ పెద్ద అంటే నువ్వు కాదు, సువార్థికుడే ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు అంటూ అనుకుంటా ఉంటారు. I am very sorry, I am very blunt in these matters. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ విషయాలు నేను కొంచెం మోటుగా ఉంటాను. But then we need to understand, be elder or evangelist, you are kept there to serve the Lord. The one who serves is a servant. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్ద అయినా కావచ్చు, సువార్థికుడైనా కావచ్చు, మీకు ఆ స్థానం ఇవ్వబడింది ఎందుకు అంటే పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి. మీరు ఒకళ్ళ సేవకులుగా పరిచర్య చేయువారుగా ఉన్నారు. Someone said, someone told me in our South India, the evangelists or the servants of the Lord, they get lot of respect. మన సౌత్ ఇండియాలోని ఎవరు నాకు ఈ విధంగా చెప్పారు, సువార్థికులైన వారు మన వైపు చాలా గౌరవం పొందుతారండి అని చెప్పారు. They said, if you go to some place, they will even, if you have traveled from a long distance, they will send young ones to, press your legs and hands, and take care of you. ఇంకా ఏం చెప్పారంటే, ఒకవేళ కనుక మీరు దూర ప్రయాణం నుండి కనుక వస్తే వారు యవనస్తులకు పంపించి మీ కాలు ఒత్తడము, కాలు పట్టడము లాంటిది చేయిస్తారండి. అంత గౌరవం అండి సువార్థికుల మీద అంటారు. I say then they should not be called servants, they should be called masters. అప్పుడు నేనేమన్నానంటే, వారు సేవకులను పిలువబడకూడదండి, వారు యజమానులను పిలువబడాలి అలాంటి సందర్భంలో అన్నాను. Lord himself said, when you teacher and I show an example by serving you, you should also be doing the same. ప్రభు ఏం చెప్పారంటే, మీరు నాకు బోధకుడని పిలుస్తున్నారు, బోధకుడనైన నేనే ఈ విధంగా మీకు పరిచర్య చేస్తే, సేవ చేస్తే మీరు కూడా మాదిరిగా ఉంచిన నన్ను మాదిరిగా చేసుకుంటూ మీరు కూడా ఈ విధంగా సేవ చేయాలంటాడు. Son of Man has come into this world not to be served but to serve and be ransom for many. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా అప్పగించుకొనుటకును వచ్చెను అన్నది. If Christ be our example, that is what our life and our manner should be. ప్రభు అయిన క్రీస్తే మనకు మాదిరిగా ఉంటే ఆయనే మన యొక్క జీవితమును, మన యొక్క జీవిత శైలినే ఉండాలి. And that is why in verse 4, elders are reminded that he is going to come and he is going to judge our actions. అందుకే 4వ వచనంలో ఏం రాయబడిందంటే, పెద్దలైన వారికి మరొకసారి గుర్తు చేయబడింది, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చి మన ప్రతి క్రియను ఆయన పరీక్షించి దానికి తీర్పు తీరుస్తాడని రాయబడింది. And therefore there are instructions for the elders here as they take care of
his flock. అందుకే పెద్దలకు ఇక్కడ ఒక సలహాలు సూచనలు ఇవ్వబడింది ఏమిటంటే వారు ఆయన మందను కాస్తున్నారు కాబట్టి వారికి కొన్ని విషయాలు చెప్పబడింది. And therefore in verse 3 he says that be an example to the flock. అందుకే 3వ వచనంలో మీరు మందకు మాదిరులుగా ఉండండి అంటాడు. As Christ is example before you, you be example before the flock. క్రీస్తు మీ ముందు మాదిరిగా ఉన్నట్టుగా మీరు మందకు మాదిరులుగా ఉండండి. Now who is writing all this? Who is writing all this? ఇదంతా రాస్తున్నది ఎవరు? Peter is writing this. పేతురు రాస్తున్నాడు ఇదంతా. Now I want to bring your attention to a very important aspect here. ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం మీద మీ యొక్క ధ్యాసను నేను మళ్లించాలనుకుంటున్నాను. Because many a times we read scriptures according to our understanding. ఎందుకంటే చాలా సార్లు మనకు తెలిసినట్టుగానే మనం వాక్యమును ధ్యానిస్తూ చదువుతూ ఉంటాము. And we do not compare scriptures with scripture. వాక్యాన్ని మరొక వాక్యంతో మనం పోల్చి చూడము. And we are not able to understand the patterns, and therefore there are many conflicts in the assemblies. అందుకే ఈ యొక్క పద్ధతి ఏమై ఉందో అన్నది మనకు తెలియక పోవటం బట్టి చాలా సంఘాల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. Look at Romans chapter 14 verse 22. రోమన్ రాసిన పత్రిక 14వ అధ్యాయపు 22వ వచనాన్ని ఒకసారి చూడండి. 14:22 నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవై ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. Now there is a particular verse from which I have taken an understanding and I believe in that understanding. ఒక వచనంలో నుండి నేను కొంత విషయాన్ని గ్రహించాను, అది ఉన్నట్టుగానే నేను గ్రహించానని నమ్ముతున్నాను. Yeah, that is very good translation. Thank you, brother. And because I believe that that is the true understanding of the verse, I enforce it in my teachings. నేను అది ఆ వచనము దాని భావంతోనే ఉన్నట్టుగానే గ్రహించాను అని నమ్ముటను బట్టి నా యొక్క బోధలో నేను దాన్ని ఒక్కి నొక్కి చెప్తాను. But then after some time, as I grow in understanding of the scriptures, I come to know that what I had interpreted, there was something wrong in it. అయితే నేను విశ్వాస జీవితంలో ఎదుగుతున్న కొద్దీ, వాక్యము నేర్చుకుంటూ ఉన్న కొద్దీ, నేను ఇంతకు ముందు ఆ వచనాన్ని ఏ విధంగా వివరించానో ఇది కాదు, కొంత మెరుగుగా నేర్చుకోవాల్సిందే అని అనుకుంటాను. And therefore what has happened now? కనుక ఇప్పుడు ఏమైంది? Your own teachings are condemning you. నీ సొంత బోధలే నీకు తీర్పు తీరుస్తున్నాయి. And therefore till the time you are sure about your teachings, do not teach. అందుకే నువ్వేం బోధిస్తున్నావో ఆ బోధను బట్టి పూర్తిగా నీకు నమ్మకం కలిగినంత వరకు నువ్వు బోధించొద్దు. Now if I say now that in the days of apostles there were full-time elders, some of you may even get surprised about it. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను అనుకో, అంటే అప్పట్లో పూర్తిగా సంఘ పెద్దలుగానే ఉండిపోయిన వారు కొంతమంది ఉన్నారు అంటే ఇప్పటికి మీరు ఆశ్చర్యపోవచ్చు. Today we have full-time servants of the Lord, evangelists. ఈ రోజుల్లో సంపూర్ణ సేవకులు, సువార్థికులు మనకున్నారు. But in those days there were elders who were full-time elders. ఆ రోజుల్లో కూడా సంపూర్ణ కాలము సంఘ పెద్దలుగానే ఉండిపోయిన వారు కూడా ఉండేవారు. They had left their job and their businesses and dedicated their life to take care of the flock. వారు నిశ్చయంగా వారి యొక్క జీవితాలు త్యాగం చేసుకున్నారు, వారి యొక్క ఉద్యోగాలు కూడా విడిచిపెట్టేశారు కేవలము దేవుని యొక్క మందను కాయడానికి. Therefore Paul writes that they are worthy of double honor. అందుకే పౌలు అంటాడు కదా, వారు నిశ్చయముగా సన్మానమునకు యోగ్యులు అంటాడు. Double honor, double honor. వారు అత్యధిక సన్మానమునకు యోగ్యులు. Honor through your thanks, word of mouth, and honor through your gifts.
మీ యొక్క నోటి ద్వారా వారికి కృతజ్ఞతతో వారిని సన్మానించాలి, గణపరచాలి. అంత మాత్రమే కాదు, వారికి చేతులతో ఇస్తూ, బహుమానమునిస్తూ కూడా వారిని గణపరచాలి. Because they have left everything and dedicated themselves full time taking care of the flock. ఎందుకంటే వారంతా కూడా విడిచిపెట్టి వారి యొక్క సమయమునంతా కూడా దేని కొరకు వెచ్చించారంటే మందను కాయడానికి. Now, I know that we have an understanding that it is only evangelists or the full-time workers who do not work, but elders must be working and taking care of their family. I understand this concept, which is prevalent in our teachings. మన యొక్క బోధల్లో ఇప్పటికీ వ్యాప్తి చెందిన ఒక విషయం నాకు తెలుసు. అదేంటంటే సంపూర్ణంగా సువార్త పనిలోనే, సేవలోనే ఉంటున్న వారు వేరే పని ఏం చేయరు. కానీ సంఘ పెద్దలు అనేవారు వారి యొక్క జీవనోపాధి కోసం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారన్న సంగతి నాకు తెలుసు. But scriptures also give us hints that they were elders who were full-time elders. అయినప్పటికీ వాక్యము మనకు కొన్ని సూచనలు ఏమిస్తుంది అంటే, అప్పటి కాలంలో సంపూర్ణముగా సంఘ పెద్దగానే పరిచర్య చేయడానికి జీవితం సమర్పించుకున్న వారు కూడా ఉండినారు. Now, why I'm telling you all this? అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? Because when Peter is writing chapter 5, he says, listen carefully, whom am also an elder. అందుకే పేతురు 5వ అధ్యాయంలో రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, తోటి పెద్దను అని కూడా అంటాడు. He is calling himself as an elder. పేతురు తనకు తానుగా కూడా పెద్దగా చెప్పుకుంటున్నాడు. Is he an elder? పేతురు నిజంగా సంఘ పెద్ద? Is he not an apostle? పేతురు అపోస్తలుడు కాడా? Or was he elder also at some particular assembly? అయితే ఏదో ఒక సంఘానికి ఆయన పెద్దగా కూడా ఉండినాడా? My time is getting over. నా సమయం అయిపోతుంది. And therefore I will stop here. But as we continue with our next session, where we will be studying the 7th aspect, I will begin from here. అయితే నా సమయం అయిపోతుంది కనుక ఇక్కడ ఆపేస్తాను. మన యొక్క 7వ సంగతి ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో ఆ 7వ సంగతిని ఇక్కడతో నేను ప్రారంభిస్తాను. What we have learned in chapter 5 is how to witness in assembly. 5వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే సంఘము లోపట మనం ఏ విధంగా సాక్షులుగా ఉంటాం. Elders by setting examples before the flock. పెద్దలు మందకు మాదిరులుగా ఉండాలి. And second, believers submit yourself to the elders. రెండవది, విశ్వాసులు అందరూ కూడా పెద్దలకు లోబడి ఉండాలి. May Lord help us to witness to the society, to the ruling authority, in the family, and to our persecutors, and in assembly, the manner in which He wants us to witness. ప్రభు మనకు ఏ విధంగా ఏ పద్ధతిలో సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ పద్ధతిలోనే మనము సమాజానికి, తర్వాత అధికారులకు, తర్వాత మన యొక్క గృహములోను, మనకు నిశ్చయంగా హింసిస్తున్న వారికి, సంఘములోను మనం అదే విధమైన సాక్షులముగా ఉందుముగాక. May all glory, honor, and praises be unto God in blessed name of our Lord and Savior Jesus Christ. సకల మహిమ ఘనత ప్రభావములంతా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున దేవునికి కలుగును గాక. My sincere thanks to our dear brother Manikumar. Thank you so much, brother, for a wonderful translation. Praise the Lord, Anna. Thank you so much for the wonderful word of God. Thank you, dear brothers. Thank you, Anna. సోదరులారా, ఇంతవరకు దేవుడు తన దాసుల్ని మనలందరినీ కూడా దైవవాక్యముతో దేవుడు సంధించాడు, మాట్లాడాడు కనుక మనమందరం కూడా అట్టి విధంగా జీవించలాగున ప్రభు కృపను అనుగ్రహించును గాక. మన మధ్య జాన్ అంకుల్ గారు ఉన్నారు. ఆయన వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసి
పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దాసుడు జాన్సన్ గారిని మా ప్రభువా మీరు ఆత్మపూర్ణులుగా చేసి అమూల్యమైన